ఒకనొక నాడు నైమిసారణ్యంలో ఋషులంతా సూత మహర్షి దగ్గరికి వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించారు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనికుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులై కర్మ ధర్మచరణ ప్రవృత్తులై యజ్ఞయోగాది తపోనిష్ఠులై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసం హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలో 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన సాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస సమస్త విశ్వాసతో సౌర్యంగా వినిపించి మమ్మల్ని కృతజ్ఞతను చేయవలసిందని సమనీయంగా ప్రార్థించాడు. సూతుడు, ముంచేస్తున్నారా, మీ కోరిక పరమ అమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాదమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసం 2 రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మచరణకు నిష్ఠులకు నిలయము. ఈ కార్తీక మాసం మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులరాశిలో సంచరిస్తుంటాడు. కనుక ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తం ఉపాసనలు, పురాణాలు, అనేక జన్మలు చేసే పాపాలు పరిహరింపచేసి పుణ్యగతులు ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమ సాగిపోతుంది. ఇహపరాల్లో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయాభిలాషులై తరించి మీకు పురాణం వినిపించడం వల్ల నేను ఉత్తమ గతిని పొందుతానన్నాడు వశిష్ఠ మహాముని. జనక మహారాజు కార్తీక పురాణం చెప్పుట. మహానులారా, ఈ కార్తీక పురాణం స్కాంద పురాణం ఉంటుంది. దీన్ని మొట్టమొదటి పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజు వివరంగా చెప్పాడు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని విని అదృష్టం నాకు కలిగింది. నేను విన్న విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధానంలో విని తరించండి.